అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతోటి సమావేశం అయిండు. కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ వీడియోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో చూసిండట. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డి దగ్గర ఉంటారు కదా. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి అయినా, రోహిన్ రెడ్డి అయినా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటటువంటి ఫైమ్ కురిసి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. రేవంత్ రెడ్డికి కేసీఆర్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చూపించేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇగో కేసీఆర్ ఇంత యాక్టివ్గా ఉన్నాడు, కేసీఆర్ ఇలా మీటింగ్ పెట్టిండు, ఆ మీటింగ్కి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మస్తు మంది వెయ్యిర్రు, కేసీఆర్ కాళ్ళు మొక్కుతున్నారు, కేసీఆర్కి సలాం కొడుతున్నారు, కేసీఆర్కి నమస్తే పెడుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అనుకున్నాం, కేసీఆర్ పని అయిపోయింది అనుకున్నాం. ఇక కేసీఆర్ వయసు కూడా దగ్గర పడుతున్నది, ఇక కేసీఆర్ కూడా మంచంలోకి లేచేటటువంటి పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, బీఆర్ఎస్ ఖతమైపోయిందని చెప్పి రకరకాలుగా అనుకున్నాం. కానీ సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఎట్లున్నాడో చూడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరుండేటటువంటి లీడర్లే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి సంబంధించినటువంటి 2-3 వీడియోలు చూపించిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఒకవేళ రేవంత్ అన్న వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ఆయన రియాక్షన్ ఏంది? అరే ముసలాయన గింత గట్టిగా ఉన్నాడా, ఇంత బలంగా ఉన్నాడా, అసలు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఊకే ఏఐజీకి పోతున్నాడు, యశోదకు పోతున్నాడు, బాగాలేదు, ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నాం. కానీ కేసీఆర్ ఏంది ఇంత బలంగా ఉన్నాడు, ఇంత గట్టిగా ఉన్నాడు ఏంది? అసలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇక బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం లేదు, కేసీఆర్ని కూడా నమ్మే పరిస్థితి లేదు, ఇక బీఆర్ఎస్ పార్టీని తిడుతుర్రు అని అనుకుంటున్నటువంటి టైంలో కేసీఆర్ కాలు మోగుతురు అందరూ. మీకు యానిమల్ సినిమాలో గుర్తుండే ఉంటుంది, హీరో ఏం చేస్తాడు, వాళ్ళ అన్న వాళ్ళని తీసుకొస్తాడు, తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పెదనైన చైర్లో కూర్చుంటే యానిమల్ సినిమాలో వాళ్ళు మొత్తం వచ్చి కాళ్ళు మోగుతారు చూడు. కేసీఆర్ కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. అలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి లీడర్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి లీడర్లు, గ్రామ స్థాయి లీడర్లు అందరూ కేసీఆర్ కాళ్ళు మొక్కిరు. అంటే ఆశీర్వాదం తీసుకున్నారు, పెద్ద మనిషి కదా ఆయనే, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కీలక నేత కదా. అందరూ కూడా కేసీఆర్కి మామూలు రెస్పెక్ట్ ఇవ్వలే. కేసీఆర్ కూడా కారులో వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడిండు, ఫోటోలు ఇచ్చిండు. దాదాపు కేసీఆర్ ఈరోజు ఎంత కాదన్నా సుమారు ఒక 300 నుండి 400 ఫోటోలు ఇచ్చిండట. తర్వాత కేసీఆర్ ఇండివిజువల్గా అందరితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట్ట. దగ్గర 4-5 అవర్స్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడిండు అనేది కొంత వినబడినటువంటి చర్చ. అయితే కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియో మీకు చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఎట్లా జరిగింది సిచ్యువేషన్, ఏం జరిగింది అనేది ఒకసారి ఒక వీడియో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. నేను కొంచెం ఇటు జరుగుతూ ఉన్నా, మనకు స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఆ వీడియో కూడా ప్లే అవుతూ ఉంది. కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియో, కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా మీకు కనబడతారు. దాదాపు 6 నిమిషాలకు సంబంధించినటువంటి వీడియో కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం ఉంది. సో ఈ వీడియోలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి లీడర్లు, గ్రామ స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా ఈరోజు కేసీఆర్ని కలిసేటటువంటి కార్యక్రమం చేసిరు. ముఖ్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఏం మాట్లాడిండు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి ఏమని చెప్పిండు, కేసీఆర్ బీఆర్ఎస్ లీడర్లతో ఒక ముచ్చడి చెప్పిండు, ప్రభుత్వం గురించి కూడా కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఏం చెప్పిండట అంటే, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ 2028లో మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, పార్టీని ఎవరు వీడొద్దు, పార్టీ కోసం పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వం మన మీద కేసులు పెట్టడం సహజమే, మీరు ఎక్కడ కూడా జంకకండి, మీకు కేటీఆర్ హరీష్ రావు అండగా ఉంటాడు, కేటీఆర్ హరీష్ రావు మీకు ఎల్ల విధాలుగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు, మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా హరీష్ రావు కేటీఆర్కు చెప్పుకోండి అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మొత్తానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ధైర్యం చెప్పిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తున్నటువంటి అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ మాట్లాడిండు. అసలు కేసీఆర్ ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా షాక్ అయిపోయారు చాలామంది జనం. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా పరిశాన్ అయిపోయారు. అరే ఇవన్నీ కేసీఆర్కి ఎట్లా తెలుసు అని చెప్పి. కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఉంటాడు కదా, ఆయన రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల పైన
420 కేసులు పెట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఉప్పతిప్పలు పెడుతున్నారు, అక్రమ కేసులు పెట్టిస్తున్నారు, పోలీస్ స్టేషన్లు ఎంబడి తిప్పుతున్నారు, వాళ్ళని రకరకాలుగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కేసీఆర్ ఇవన్నీ చెప్పిండట, ఇగో పలాని కాన్స్టిట్యున్సీలో పలానా ఆయన ఇబ్బంది పెడుతుండు, పలాని కాన్స్టిట్యున్సీలో ఆయన ఇబ్బంది పెడుతుండు, ఈయన ఇబ్బంది పెడుతుండని కేసీఆర్ పిన్ టు పిన్ పేర్లు తీసి మరి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ కూడా కేసీఆర్ చెప్పిండట, అధైర్యపడవద్దు, భయపడవద్దు, నేనున్నా, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూస్తా, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఇప్పుడు ఎవరెవరైతే అవినీతి చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో, ఎవరెవరు అవినీతి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో, అది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్సీ అయినా, ఖచ్చితంగా తీసుకుపోయి జుట్టు చేతులు బట్టి మరి చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో వేసుడే, అవినీతి పరులను తీసుకుపోయి లోపటేయడమే అని చెప్పి కేసీఆర్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఇంకో మాట చెప్పిండట, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏదైతే పేర్లు మార్చిండో, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు, తర్వాత రేవంత్ రెడ్డికి నచ్చినట్టు రాజీవ్ గాంధీ విగ్రహము, తర్వాత ఇందిరాగాంధీ విగ్రహం, ఇవన్నీ కూడా పెడుతున్నాడు కదా, ఈ విగ్రహాలన్నీ కూడా మారుస్తా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తా, రేవంత్ రెడ్డి మార్చినటువంటి పేర్లను కూడా మారుస్తా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిండు, కేసీఆర్ పేరే ఉండొద్దని అనుకున్నాడు, కానీ రేవంత్ రెడ్డితోని కాదు, మనం అనేకమైనటువంటి పనులు చేసినాం, రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రతి యాక్టివిటీని నేను బయట పెడతా, రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెడతా, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు తిన్నాడు, ఏం చేసినాడు అంతా మనం అధికారంలోకి వచ్చుడుతో ఇదంతా చేద్దామని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇంకో మాట చెప్పిండట, ఈ 2.5 సంవత్సరాలు భరించండి, ఇక మనకు తప్పదు, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పెత్తనం వాళ్ళు చూపించుకుంటారు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏందో చూపిద్దామని చెప్పి కూడా కేసీఆర్ చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో. సో పార్టీ లీడర్లతో గట్టిగానే మాట్లాడిండు. తర్వాత జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ ముఖ్యంగా సమావేశం పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. జూబ్లీ హిల్స్ పైన కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. మాగంటి సునీత పక్కా గెలుపు, వేరే ఆప్షన్ లేదని చెప్పిండట. మాగంటి సునీత గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీ పని కాబోతా ఉంది, సునీత గెలవగానే మనకు బీఆర్ఎస్కు బలం వచ్చినట్టు, బీఆర్ఎస్ పుంజుకున్నట్టు, బీఆర్ఎస్కు కొండంత ధైర్యం వచ్చినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కనుక సునీత గెలిచిందనుకో, ఆటోమేటిక్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలలో జనాలందరూ కూడా కేసీఆర్కే ఓటేస్తాం, మంచో చెడో కేసీఆరే ఉండాలనేటటువంటి ఆలోచనలోకి వస్తారు. ఎందుకంటే మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా కేసీఆర్ గెలిచిండు, జనాలందరూ కేసీఆర్ వైపే ఉన్నారు, మేము కూడా కేసీఆర్ వైపే ఉంటామని చెప్పి పబ్లిక్ కూడా కేసీఆర్ వైపే చూసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి మొత్తానికి కేసీఆర్ అటో ఇటో బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట, మాగంటి సునీత గెలుస్తుంది, పక్కా గెలవాల్సిందే, మీరు నియోజకవర్గాలలో తిరగండి, ఒక్కొక్కరు ఇన్ఛార్జ్షిప్ తీసుకోండి, ఒక్కొక్కరు కాన్స్టిట్యున్సీలోనే ఉండమని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత దొంగ ఓట్ల గురించి మాట్లాడిండట, తర్వాత జూబ్లీ హిల్స్ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మాట్లాడిండట, తర్వాత గన్ కల్చర్స్ గురించి మాట్లాడిండట, తర్వాత రౌడీ షీటర్ల గురించి మాట్లాడిండట, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడిండట, తెలంగాణలో పోలీసులు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, పోలీసుల వ్యవహారం ఏందో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. ఇవన్నీ కేసీఆర్ మాట్లాడిండు. మీరు వీడియోలో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఇదేదైతే వీడియో ఉందో 6 నిమిషాల వీడియో, దీంట్లో కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో ఉంటుంది, కాకపోతే వాయిస్ బయటికి రాలేదు. ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్తో మాట్లాడిండు. నేను కూడా కొంతమంది లీడర్లకు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేసిన, ఏం జరిగింది ఏంటంటే వాళ్ళు నాకు కొంతమంది చెప్పారు. ఆ సోర్స్ ప్రకారం నేను మీకు ఇవన్నీ వార్తలు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నా, కేసీఆర్ ఏం చెప్పింది ఏందనేది. మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం పైన సీరియస్గా ఉన్నాడు. ఓవైపు పార్టీ పక్కా గెలుస్తుంది జూబ్లీ హిల్స్లో అని చెప్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీరియస్ ఉన్నాడు. కేసీఆర్ చెప్తున్న మాటలు ఏంటంటే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటిదాకా కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది, మంత్రి శాఖలలో అవినీతి జరుగుతుంది, ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతుర్రు, పోలీసులు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుర్రు. తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఏం చేసిర్రు, రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు ఏం చేస్తుర్రు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడిండట. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంత అప్పులు అయినాయి, రేవంత్ రెడ్డి ఏడేడికి అప్పులు తెస్తుండు, రేవంత్ రెడ్డి ఏడేడ పెట్టుబడులు పెడుతుండు, రేవంత్ రెడ్డి ఏడేడ పైసలు ఖతం చేస్తుండు, ఇవన్నీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట. ఇవన్నీ మాట్లాడే కార్యక్రమం చేసిండట. ఇవన్నీ బయట పెడతా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ఆగమైపోయింది అనేటటువంటి స్టేట్మెంట్ కూడా కేసీఆర్ ఇచ్చిండట. తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ సమాజం అంతా తలలు పట్టుకున్నారు, మళ్ళీ కేసీఆరే రావాలని అంటున్నారు జనం, మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలని జనం పిలుస్తున్నారు మనల్నే. ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది, ఇన్ని రోజులు కేసీఆర్ వద్దు వద్దని జనాలు అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అదే జనాలు కేసీఆర్ కావాలంటున్నారు, కేసీఆరే మాకు ముఖ్యం అంటున్నారు. సో జనాలు మనల్ని పిలుస్తున్నారు, జనాల పిలుపు మేరకు మనం మళ్ళీ అధికారంలోకి రావాల్సిందే, మళ్ళీ మనం అధికారంలో నిలబడాల్సిందే అనేది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ.
మొత్తానికైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి సంబంధించినటువంటి 2-3 వీడియోలు చూసిండట. ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, తర్వాత లీడర్లు అందరూ కేసీఆర్ కాళ్ళు మొక్కడం, లీడర్లు అందరూ కేసీఆర్ను ఆశీర్వదిస్తుంటే లీడర్లు అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. అరే కేసీఆర్ పని అయిపోయింది అనుకున్నాం, బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్నాం, కేసీఆర్ బయటికి రాడనుకున్నాం, కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అనుకున్నాం, ఇక కేటీఆర్ హరీష్ రావు చూసుకుంటారు, అది కూడా కేటీఆర్ హరీష్ రావుకు పంచాయతీ అవుతుంది, వీళ్ళే విడిపోతారు అనుకున్నాం. కానీ ఏంది సీన్ కట్ చేస్తే కేసీఆర్కు యానిమల్ సినిమాలు ఎక్కువ ఉంది పరిస్థితి. అందరూ వచ్చి కేసీఆర్ కాలు మొక్కుతుర్రు. ఈ బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెడితే ఇంతమంది లీడర్లు వచ్చిర్రు ఏంది, ఎవరెవరో వచ్చారు లీడర్లు, మస్తు మంది వచ్చారు. ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలామంది కేసీఆర్ దగ్గరకు వచ్చారు, మీటింగ్లో పాల్గొన్నారు. దాదాపు 200-300 మందితోటి కేసీఆర్ సెల్ఫీలు దిగిండు, ఫోటోలు దిగిండు, వాళ్ళందరితో మాట్లాడిండు. ఇండివిజువల్గా కేసీఆర్ కొంతమందితో డిస్కస్ చేసిండట. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలు కేసీఆర్ చెప్పుకున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఇబ్బంది పెడుతున్నారు అనేది కేసీఆర్ చెప్పిరట. కేసీఆర్ కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల అవినీతి చెప్తుంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లే పరేషాన్ అయ్యారట. ఇవన్నీ సార్కి ఎట్లా తెలుసు అని చెప్పి కేసీఆర్ చెప్పినట్ట, ఏమేం చేస్తారో అన్నీ నాకు ఎరికే, ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏందో నాకు అన్నీ నా దృష్టిలో ఉన్నాయి. నేను అధికారంలోకి రాగానే, ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎంతమంది అవినీతి చేసిరు, ఎంత శాతం అవినీతి చేసిరు, వీళ్ళ బండారం మొత్తం బయట పెట్టాలి. ప్రభుత్వ అధికారులు ఏమేమి చేసిరో బండారం బయట పెట్టాలి. ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేయండి, అన్ని రాసుకోండి, ఎవడెవడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుండో వడ్డీతో సహా మనం లెక్క తేలుద్దామని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మొత్తానికి కేసీఆర్ బయటకు వస్తున్నాడు. నాకు తెలిసి జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్ సందర్భంలో కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్న చర్చ. ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఏం చెప్పాలో అవన్నీ చెప్పిండు. ఆయన వ్యూహం ఆయన రచించేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ వ్యూహం మామూలుగా ఉండదు, రేవంత్ రెడ్డి ఇబ్బంది పడేటట్టే ఉంటుంది కేసీఆర్ వ్యూహం అంతా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ లీడరు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు తెలుసు కదా ఏం చేయాలి అనేది. మంత్రి పదవులు అనుభవించిండు, అనేకమైనటువంటి పదవులు అనుభవించి రాజీనామాలు చేసి తెలంగాణను సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఆయనకు తెలుసు కదా ఆయన వ్యూహాలు, ఆయన కథ, ఆయన లెక్క, ఆయన కథ, ఆయన వ్యవహారం అంతా కూడా అలా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం రేవంత్ రెడ్డికి ఇబ్బందే కావచ్చు. అందుకే కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియోలు ఏది నిన్న సంబంధించినటువంటి కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో జరిగినటువంటి కొన్ని వీడియోలు రేవంత్ రెడ్డికి నిన్ననే చూపించారట. రేవంత్ రెడ్డికి చూపించి అసలు కేసీఆర్ సార్ చూడండి ఒకసారి ఇది అని అంటే, రేవంత్ అన్న అప్పుడు కేసీఆర్ వరంగల్ భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు రేవంత్ అన్నతో పాటు రేవంత్ అన్న అట్లనే కొంతమంది మంత్రులు రేవంత్ అన్న వాళ్ళ ఇంట్లో టీవీ చూసిర్రు. కేసీఆర్ ఏం మాట్లాడతాడు, నా పేరు తీస్తాడా తీయడా, ప్రభుత్వం గురించి ఏం చెప్తాడు, ఏం జరుగుతుంది అని చెప్పి రేవంత్ అన్న టీవీ చూసిండు. కేసీఆర్ సభ మీటింగ్ రేవంత్ అన్న టీవీలో చూసిండు. ఈరోజు కేసీఆర్కి సంబంధించినటువంటి వీడియోలు రేవంత్ అన్న ఫోన్లో చూస్తున్నాడు. చూసి పరేషాన్ అవుతుండట, మళ్ళీ షాక్ అవుతుండట. కేసీఆర్ రోజు రోజుకి స్మార్ట్ అవుతుండు, రోజు రోజుకి 18 ఇయర్స్ 19 ఇయర్స్ లేకపోతే ఒక 20 ఇయర్స్ పిల్లగాని లెక్క అవుతుండు. అసలు ఏం చేస్తుండు కేసీఆర్, ఏం తింటుండు, ఏం ఎక్సర్సైజ్ చేస్తుండు, ఇవన్నీ రేవంత్ రెడ్డికి పెద్ద పరేషాను. రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టెన్షన్. అరే కేసీఆర్ పని అయిపోయింది అనుకున్నాం, కేసీఆర్ రాజకీయాలకు దూరం అవుతారు అనుకున్నాం, ఇదంతా ఏంది, కేసీఆర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇస్తున్నాడు, కేసీఆర్ మళ్ళీ గ్రౌండ్లోకి వస్తున్నాడు, కేసీఆర్ మళ్ళీ గ్రౌండ్లో తిరుగుతున్నాడు, పబ్లిక్లోకి వస్తున్నాడు. కేసీఆర్ బయటకు వస్తే ఒక్క ప్రెస్ మీట్ పెట్టిండు అనుకో, కేసీఆర్ మొత్తం డేటా తీసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏం జరిగిందో కేసీఆర్ ఒక డేటా తీసుకొని ఒక్క ప్రెస్ మీట్ కనుక వదిలితే రేవంత్ అన్న పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవ్వరు ఊహించినటువంటి తరహాలో ఉంటుంది. రేవంత్ అన్న షాక్ అయ్యేటటువంటి తరహాలో ఉంటుంది. రేవంత్ అన్నకు మెంటల్ ఖరాబ్ అవుతుంది కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత. అంత ఘోరంగా ఉంటుంది కేసీఆర్ ప్రెస్ మీట్. ఎట్లా ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహారం, కథ, ఒక లెక్క, ఒక పత్రం, ఒక క్లియర్ కట్ డేటాతో వస్తాడు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని అప్పులైనాయి, రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలలో ఏమేమి ఇచ్చిండు, 420 హామీలలో ఏమేమి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి ఏడేట కబ్జాలు పెడుతుండ్రు, రేవంత్ రెడ్డి మనుషులు ఏడేట కబ్జాలు పెడుతున్నారు, దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కేసీఆర్ దగ్గర ఒక ప్రాపర్ డేటా ఉంటుంది కదా. కేసీఆర్ కూడా అంత తెప్పించుకుంటాడు, కేసీఆర్ కూడా అంత సోర్స్ ఉంటుంది, అంత సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కదా. కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి చాలా సీరియస్గా మాట్లాడిండట. అధికారంలోకి రావడానికి పనిచేయాలని చెప్పిండట. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వద్దు వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు, పోతే మాత్రం మళ్ళీ రానియను. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను రానిస్తలేను, రానియను కూడా, వాళ్ళు రావద్దు కూడా. రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వస్తా అని చెప్పినా నేను రానియను, వాళ్ళు అల్లనే ఉండాలి, అవసరం కూడా లేదు. ఒక్కసారి నన్ను కాదని వేరే పార్టీకి పోతే మీరు అటే ఉండాల్సింది, నేను ఇటే ఉండాల్సింది, ఫోన్ చేసినా లేపను, వచ్చినా నేను కలవను. కేటీఆర్ హరీష్ రావు కూడా స్ట్రిక్ట్లీ చెప్పిండట.
ఎవరైనా పార్టీ మారితే వాళ్ళతో మాట్లాడకుర్రి, వాళ్ళని కలవకుర్రి, వాళ్ళతో మనకు సంబంధం లేదు. పార్టీ మారినోడు అటే, మేము ఇటే. ఇదంతా కుటుంబం లెక్క కలిసి ఉండాలి, కుటుంబం లెక్క పని చేసుకోవాలి. మనం అధికారంలో రావాలంటే, ప్రజలకు మంచి చేయాలంటే మనం అందరం కలిసి పని చేయాలని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గురించి, తర్వాత బీసీ రిజర్వేషన్ల గురించి, రేవంత్ రెడ్డి చేసినటువంటి పెంట గురించి ఇదంతా కేసీఆర్ మాట్లాడిండట. రిజర్వేషన్లు వర్కౌట్ కావని నాకు ముందే తెలుసు, 42% రాదని నాకు ముందే తెలుసు, రేవంత్ రెడ్డి ఒక ప్రీ ప్లాన్డ్గా ఇదంతా చేయలేదని నాకు ముందే తెలుసు, ఇదంతా నేను రేవంత్ రెడ్డికి కన్వే చేసినా కూడా రేవంత్ రెడ్డి వినలేదు. కేసీఆర్ గతంలోనే రేవంత్ రెడ్డికి ఒక మెసేజ్ పంపించిందట వేరే వాళ్ళ త్రూ, ఆ బీసీ రిజర్వేషన్ వర్కౌట్ కాదు, అనవసరంగా ఇబ్బంది పడతాడు, ఫెయిల్ అవుతాడని చెప్పి కేసీఆర్ వేరే వ్యక్తులతో రేవంత్ రెడ్డికి చెప్పించిందట. నేను ఆయనకంటే సీనియర్, నాకు తెలుసు ఏం జరుగుతుందో, రేవంత్ రెడ్డికి ఆవేశపడకని చెప్పు, కొంత సైలెన్స్ ఉండమని చెప్పి కేసీఆర్ 2-3 లీడర్లతోటి మాట్లాడి రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇప్పించిందట. రేవంత్ అన్న వినలే. రేవంత్ అన్న బాధ ఏంది, నేను కేసీఆర్ కంటే గొప్ప ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రుల కంటే నేనే గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు. సరే, ఏ ముఖ్యమంత్రి అయినా పాత ముఖ్యమంత్రుల కంటే నేనే గ్రేట్ అని అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో రేవంత్ అన్న కూడా ప్రయత్నం చేసింది, కానీ అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. రేవంత్ అన్న మామూలు ఫెయిల్ కాదు, భయంకరమైనటువంటి ఫెయిల్. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డి పరిశాన్లో, టెన్షన్లో ఉన్నాడు. ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థం కానటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ వీడియోలన్నీ రేవంత్ రెడ్డి చూస్తుండట, రేవంత్ రెడ్డి చూపిస్తురట. రేవంత్ అన్న చూడడానికి టైం లేకపోయినా వేం నరేందర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చూపిస్తురట. ఇక కేసీఆర్ ఇంత యాక్టివ్గా ఉన్నాడు, ఇంత బాగున్నాడు, ఇంత అద్భుతంగా ఉన్నాడు, వయసు పిల్లగాని కంటే ఘోరంగా ఉన్నాడు, అసలు మల్లారెడ్డి అనుకున్నా మల్లారెడ్డి కంటే యాక్టివ్గా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి వీళ్ళంతా టెన్షన్ పర్షాన్ రేవంత్ అన్నది. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రచారం చేస్తే పరిస్థితి ఏంది, జూబ్లీ హిల్స్కి వచ్చి ప్రెస్ మీట్ పెడితే పరిస్థితి ఏంది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే మనం ఎట్లా డిఫైన్ చేసుకోవాలి, కేసీఆర్ని మనం ఎట్లా భరించాలి, కేసీఆర్ దూకుడుని మనం ఎట్లా తగ్గించాలి, కేసీఆర్ తాకిడిని మనం ఎట్లా తట్టుకోవాలని చెప్పి ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అట్టుడిపోతుంది. ఒక్కటేసారి కేసీఆర్ వీడియోలు బయటకు వచ్చేసరికి ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే సాధారణంగా కేసీఆర్ వీల్ చైర్లో కూర్చోవడం, కట్టెబట్టి నడవడం, లేకపోతే కేసీఆర్ కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణకు పోయినా కూడా కారులో దిగినప్పుడు కట్టెబట్టుకున్న నడుచుడు, వైట్ వేసుకున్నాడు, కండువా కప్పుకోపోడు, ఇదంతా కూడా రేవంత్ అన్నకి ఏమనిపించింది, కేసీఆర్ వయసు అయిపోయింది, ఆయన బయటికి రాడు, ఆయన పని అయిపోయింది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నాడు, రకరకాలుగా చెప్పే కార్యక్రమం చేశాడు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా వాళ్ళ ప్రెస్ మీట్లలో కేసీఆర్ గురించి తక్కువ అంచనా చేసే మాట్లాడారు. కానీ ఈరోజు కేసీఆర్ ఇట్లా నిల్చుండు యాక్టివ్గా. కేసీఆర్ దాదాపు 3 hours నిల్చుండట, 3 గంటలు నిల్చుండట కేసీఆర్ నాన్ స్టాప్, 3 గంటలు అందరితో మాట్లాడినట. 3-4 గంటల సేపు నాన్ స్టాప్ నిల్చొని, గంట సేపు అందరితో కూర్చొని మాట్లాడిందట. 2-3 గంటల సేపు అందరికి ఫోటోలు ఇచ్చిండట కేసీఆర్. దాదాపు 300-400 మందికి ఫోటోలు ఇచ్చిండట. ఎర్రపల్లి ఫామ్ హౌస్ మొత్తం నిండిపోయిందట జనాలతో, అంతమంది పబ్లిక్ వచ్చారట. లీడర్లే అంతమంది వచ్చారు, అది కూడా మెయిన్ లీడర్లే 400-500 మంది వచ్చారు. మెయిన్ లీడర్లు, చాలా మెయిన్ లీడర్లు అంటున్నా, అత్యవసర లీడర్లే అంతమంది వచ్చారు. ఈ ఒకసారి లీడర్లు అందరూ రమ్మని చెప్తే పరిస్థితి ఏంది, ఫామ్ హౌస్ కూడా సరిపోదు బీఆర్ఎస్ పార్టీకి. నేనేం చెప్తున్నా అంటే, కేసీఆర్ హవా ఇంకా తగ్గలేదు, బీఆర్ఎస్ పార్టీ జోరు ఇంకా తగ్గలేదు, రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గేటటువంటి కార్యక్రమం కూడా కనబడతలేదు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కేసీఆర్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి, సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మరి రేవంత్ అన్న ఏం చేయబోతుండు ఏంది, మరి కేసీఆర్ పైన మళ్ళీ ఏమైనా కుట్ర చేస్తారా, ఏం జరుగుతుందని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. అందరికీ నమస్తే, జై తెలంగాణ.